హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారండి. మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. ఇది మన టాపిక్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ నుంచి ఒక 2 మొబైల్స్ అయితే మనకు మార్చి 2 తారీఖు అయితే రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే అందులో మనం ఒక మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. దాని డిజైన్ ఎలా ఉంది, దాని ప్రైస్ ఎలా ఉన్నాయి, దాని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ చాలా పెట్టండి. వీడియో నచ్చితే కంటెంట్ బెటర్గా ఉంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ విషయానికి వస్తే మాత్రం మొబైల్ వచ్చి మనకి సామ్సంగ్ గ్యాలక్సీ నుంచి ఏ సిరీస్లో మనం చూసుకుంటే మాత్రం 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. A36 ఒకటి, అలాగే A56 ఒకటి. కాకపోతే ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం A56 గురించి అయితే తెలుసుకుందాం, దీని స్పెసిఫికేషన్ చూసుకుందాం, అలాగే దీని ప్రైస్ కూడా లీకేజ్ అయింది కాబట్టి అది కూడా తెలుసుకుందాం. కాకపోతే ఈ మొబైల్ వచ్చి మనకి ఏ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉండే ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి ఏ ఫీచర్స్ అనేవి ఇందులో మనకి చాలా బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ మొబైల్ వచ్చి మనకి మార్చి 2 తారీఖు అంటే ఎగ్జాక్ట్గా రేపైతే మనకి మొబైల్ అయితే అమెజాన్లో అయితే మనకి లాంచ్ అవుతుంది. తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. దీని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ చూసుకుని మాత్రం ప్రీమియం క్వాలిటీ డిజైన్ అయితే లభిస్తుంది. అది వచ్చి మనకి A56లో అయితే ప్రీమియం క్వాలిటీ డిజైన్ లభిస్తుంది. అదే A36లో చూసుకుని మాత్రం బేసిక్ డిజైన్ అయితే లభిస్తుంది. అందులో మనకి బేసిక్ ప్రైస్ లభిస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం వెళ్తామంటే మనకి A56 గురించి అయితే తెలుసుకుందాం. దీని ఫుల్ స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ కూడా తెలుసుకుందాం. డిజైన్ పరంగా అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇందులో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఫ్రేమ్ విషయానికి వస్తే మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ అయినా మనకి గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చి మనకి గొర్రెల గ్లాస్ ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి చూడడానికి అయితే లుక్ అయితే కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వస్తాను. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. డిజైన్ విషయం పక్క పెడితే మెయిన్ తెలుసుకోవాల్సిన స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ ప్రాసెసర్లు ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి ఎగ్జానిస్ నుంచి 1580 ప్రాసెసర్ లభిస్తుంది. ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.9 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. మనకి 400mm లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్లు చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా కూడా ప్రాసెసర్లు ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అనేది తక్కువ కనబడే అవకాశాలు ఉంటాయి. విత్ గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుని మాత్రం గేమింగ్ అనేది బెటర్ గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం. మనం BGMI గేమ్స్ వచ్చి మనకి 60 FPS అయితే గేమ్స్ అయితే చాలా అల్టిమేట్గా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే మొబైల్ కావాలనుకున్నా, బెస్ట్ మల్టీ టాస్కింగ్ విత్ గేమింగ్ కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే తప్పకుండా చూడండి. ఈ ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే నాకు అనిపించింది. ఈ ప్రాసెసర్ మీద నా ఒపీనియన్ అయితే చెప్పాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఇదైతే కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎగ్జినోస్ నుంచి మాత్రం 1580 ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 4 మీద లభిస్తుంది కాబట్టి చాలా బెటర్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 Hz లభిస్తుంది. అలాగే విత్ HD10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటాయి. కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ అనేవి మనకు కంటెంట్ అనేది హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. విత్ మనకు 1200 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. కాబట్టి సన్లైట్ విజిబిలిటీ కూడా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. విత్ ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ లభిస్తుంది. చూడడానికి అయితే కొంచెం లుక్ అయితే బెటర్గా ఉంది. కాకపోతే కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కలర్ వైజ్గా చూసుకున్నాం మనకు 16 మిలియన్ వరకు అయితే బెటర్ కలర్స్ అయితే లభిస్తాయి మనకి. ఇందులో డిస్ప్లేలో చూసుకున్నాం మాత్రం డిస్ప్లే అయితే చూడడానికి అయితే లుక్ అయితే కొంచెం బెటర్గానే ఉంది. డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కర్నింగ్ వల్ల విక్టర్తో ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. కాబట్టి కొంచెం బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. కింద పడ్డ కూడా డ్యామేజెస్ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. విత్ ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నది కాబట్టి లుక్ అయితే కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మాత్రం సెంటర్ పంచ్ హోల్తో లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి ఎక్కడ మనకి డిఫరెంట్ అయితే లేదు కాబట్టి సెంటర్ పంచ్ హోల్ అయితే మనకు ఉంది డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం. ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే విత్ ప్రాసెసర్ ఈ రెండు అయితే నాకు చాలా బెటర్గా నచ్చినాయి. ఇవి మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీటితో పాటు మనం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్కి కెమెరాస్లో కూడా కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకు 5 MP మైక్రో కెమెరా. ఈ 3 కెమెరాస్ యూజ్ చేసుకుని బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం 4K 30 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో 60 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ OS కూడా లభిస్తుంది. కాబట్టి స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ కూడా చాలా బెటర్గా చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి AI ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. కెమెరాలో చూసుకున్నప్పుడు మనకి AI ఎరేజర్ ఇలాంటి ఎన్నో ఫీచర్స్ అయితే లభిస్తాయి మనకి. కెమెరా దగ్గర చూసుకున్న మాత్రం చాలా బెటర్ కెమెరాస్ అయితే ఇందులో నాకు ప్లస్ పాయింట్ అనిపించినాయి. విత్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నప్పుడు మనకు 12 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ గ్యాలక్సీ నుంచి A56 మొబైల్ చూసుకుంటే నాకు చాలా బెటర్గా అనిపించింది. ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఇందులో క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఇక్కడ తగ్గలేదు, చాలా బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది మనకి. ఇందులో కూడా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ కూడా మనకి ఫ్రంట్లో కూడా ఇచ్చారు. కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా దీని అయితే లుక్ అయితే మీకు చాలా 100% నచ్చుతుందని అయితే గ్యారంటీ ఇస్తాను.
ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకున్నా మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ వచ్చి ఇందులో 5000 mAh బ్యాటరీ లభిస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కడికి ఎంత లేదన్న ఒక 40 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం మినిమం ఒక డైలీ టాస్కింగ్ జనరల్ యూజింగ్కి వాడితే మాత్రం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా గేమ్స్ ఆడుకుంటూ మళ్ళీ టాకింగ్ చేసుకుంటే మాత్రం 6 నుంచి 8 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకటైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో నన్ను అడిగితే మాత్రం కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాక్ అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇలా ఉన్నాయి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే మరి అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకి 8GB ర్యామ్ 256 లభిస్తుంది. విత్ మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే యూఐ గురించి వస్తే మాత్రం 1 UI నుంచి సామ్సంగ్ 1 UI 7 లభిస్తుంది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 3+ నుంచి 4 years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. విత్ మనకి విత్ ఇంకా మనకి చూసుకుంటే మాత్రం NFC కూడా లభిస్తుంది. విత్ IP రేటింగ్ పరంగా చూసుకున్న మనకి IP67 రేటింగ్ లభిస్తుంది. విత్ 1.5 మీటర్లో మనకి మొబైల్ పడ్డా కూడా వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మరిన్ని స్పెసిఫికేషన్ వచ్చి మనకి స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్ కూడా లభిస్తున్నాయి. కాకపోతే ఇందులో డాల్మీ అట్మాస్, డాల్మీ విజన్స్ ఇలాంటివి అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే కాలేదు. మేబీ రేపు ఏమన్నా లీకేజ్ అయ్యే అవకాశాలు ఉంటే మాత్రం రేపు ఒక వీడియో అనేది మనకి రేపెట్లా మనకి సామ్సంగ్ గ్యాలక్సీ నుంచి A36 గురించి మొబైల్ గురించి అయితే చెప్తాను కదా, అందులో కూడా చెప్పేస్తాను మీకు డాల్మీ అట్మాస్ ఉందా లేదా అనేది. ఓవరాల్గా ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించిన అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వీళ్ళు ఎంత పెడుతున్నారంటే ప్రైస్ వచ్చి మనకి 35 నుంచి 41 లోపు అయితే ప్రైస్ పెడుతున్నారు. ఈ రేంజ్లో మీకు ప్రైస్ అనేది కొంచెం బెటర్గా ఉందా లేదా అని తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఒక 35 పెడితే మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే నేను అనుకుంటున్నాను. చూడాలి మరి కంపెనీ వాళ్ళు అయితే ఏం చేస్తారో. రేపైతే ఎగ్జాక్ట్గా మనకు ప్రైస్ డీటెయిల్స్ బయటపడతాయి కాబట్టి అప్పుడు మనం తెలుసుకుందాం ప్రైస్ ఏ రకంగా ఉన్నదని. ఇప్పటివరకు అయితే ఉన్న లీకేజ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ వెళ్దాం. టాటా బాబాయ్.